గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా రెండవ హంపీగా పిలువబడే గండికోటకు ఇప్పుడు పర్యాటకుల సంఖ్య తగ్గింది. 13 రోజుల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గండికోట వేదిక కావటం ఆ కేసు సంచలనంగా మారటంతో ఇక్కడ పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటిదాకా ఎలాంటి భయమూ లేకుండా సుదూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు వచ్చి వెళ్లేవారు. కానీ ఇప్పుడు గండికోటలో జరిగిన ఘటన కొందరిని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో గండికోటలో పర్యాటకులకు భరోసా కల్పించే రీతిలో పోలీసులు మళ్లీ అవుట్ పోస్ట్ను రీఓపెన్ చేశారు. గండికోటలోకి వచ్చే ప్రతి పర్యాటకుల వివరాలు తెలుసుకున్నాకే లోనికి పంపిస్తున్నారు. ఆధార్ కార్డు చూసి వయసు ధృవీకరించుకున్నాక లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరైనా మైనర్ ఒంటరిగా వస్తే వారికి ప్రత్యేక భద్రతను కల్పించేందుకు కూడా పోలీసులు సహకరిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్కు చెందిన 22 ఏళ్ల యువతి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం గండికోటకు ఒంటరిగా వచ్చింది. ఉత్తరప్రదేశ్ నుంచి చెన్నైకి, అక్కడి నుంచి బస్సులో గండికోటకు వచ్చింది. జమ్మలమడుగు నుంచి ప్రత్యేకంగా ఆటో కట్టించుకొని వచ్చిన యువతిని పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నాకే ఆమెను గండికోటలోకి పంపించారు. అలాగే ఒంటరిగా యువతి రావడంతో ఆమె తిరిగి వెళ్లే వరకు పోలీసులు జాగ్రత్తగా గమనిస్తూ సేఫ్గా అక్కడి నుంచి పంపించారు. శని, ఆదివారాల్లో సెలవు రోజుల్లో గండికోటకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. సుమారు 2 నుంచి 3 వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారని ఇక్కడ రికార్డులను బట్టి తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఒక్కసారిగా కూడా ఇప్పుడు గండికోటకు ఉన్నట్లుండి కూడా అక్కడికి వచ్చే వారి సంఖ్య తగ్గినట్లుగా తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటి? రేణు, మొత్తం పర్యాటక కేంద్రం గండికోటలో ఇప్పటిదాకా అవుట్ పోస్ట్ కొంతకాలం క్రితం వరకు ఉండేది. తర్వాత కొన్ని కారణాల వల్ల అవుట్ పోస్ట్ తీసేశారంటే ఎటువంటి సమస్య లేదని. అయితే ఇటీవల జరిగినటువంటి ఖచ్చితంగా 13 రోజుల క్రితం జరిగినటువంటి మైనర్ బాలిక హత్య ఘటన తర్వాత గండికోటకు వచ్చేటువంటి పర్యాటక సంఖ్య కూడా తగ్గింది. తర్వాత భద్రతా విషయంలో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి కేంద్రాన్ని ఓపెన్ చేశారు. తర్వాత అవుట్ పోస్ట్ ఓపెన్ చేశారు. కొంతమంది సిబ్బందిని ప్రత్యేకంగా ఉంచారు. ఎవరైతే గండికోట సందర్శనకు వస్తున్నారో, బయట ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారో వారందరి యొక్క వివరాలు సేకరిస్తూ తర్వాత ఫస్ట్ నోట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు పరిశీలించిన తర్వాతనే లోపల అనుమతిస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వారు ఎవరో తెలియని పరిస్థితి. మొన్నటువంటి మైనర్ బాలిక విషయంలో కూడా ఆ కేసు ట్రేస్ అవుట్ చేయడానికి ఆ సెల్ డంప్ ను ఆశీర్వదించినటువంటి పోలీసులకు కొన్ని లక్షల ఫోన్ నంబర్లు దొరికాయి. ఈ లక్షల నంబర్లు ఫిల్టర్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. ఈ నేపథ్యంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినా లేదంటే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ఉండేందుకోసమే మొత్తం పోలీసు వ్యవస్థ అక్కడ ఒక డైరీ ఏర్పాటు చేసింది. ఆ డైరీలో వచ్చిన వారి పోలీసు కానిస్టేబుల్ సిబ్బందిని పెట్టి తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిన్న ఎవరైతే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక 22 ఏళ్ల యువతి వచ్చిందో మన విజువల్ చూడొచ్చు. అది కేవలం ఎక్స్క్లూజివ్ గా యూట్యూబ్ మాత్రమే సేకరించింది. ఆ విజువల్స్ మన స్క్రీన్ లో చూసుకోవచ్చు. ఆ యువతిని విచారించిన తర్వాత లోపలికి పంపించారు. అయితే అమ్మాయి ఒంటరిగా రావడం గమనించిన పోలీసులు ఆ అమ్మాయికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, అభద్రత గురవుతుందేమో, అమ్మాయి తను డ్రింక్స్ చేస్తున్న సేపు అందుబాటులో ఉంటూ పోలీసులు ఆమె వాచ్ చేసిన తర్వాత సేఫ్ గా అక్కడి నుంచి పంపించడం జరిగింది. మొత్తానికి గండికోటలో ఈ సెక్యూరిటీ మెజర్స్ ముందుకి ఉంటే మొన్న ఘటన జరిగేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే శని, ఆదివారాల్లో సెలవు దినాల్లో ఇక్కడ ఎక్కువ మంది జనాలు వస్తుంటారు. ఈ ఘటన జరిగిన తర్వాత కొంతమంది అయితే పర్యాటకుల తాకిడి తగ్గింది. చాలా తక్కువగా వస్తున్నటువంటి అక్కడ స్థానిక వ్యాపారస్తులు కానీ తర్వాత నివాస ప్రాంతాల వాళ్ళు కానీ చెప్తున్నారు. అయితే క్రమంగా సెక్యూరిటీ మెజర్స్ పెంచిన తర్వాత అక్కడ సీసీ కెమెరాలు ఏర్పడిన తర్వాత మరికొంతమంది పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శర్మ. సో మనం చూస్తూ ఉన్నాం కదా, గండికోటలో గత 13 రోజుల క్రితం కూడా ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక యువతి మృతదేహం అక్కడ లభ్యమవటం జరిగింది. అయితే దాని మీద తరువాత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆ ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా గండికోటకు అంతకు ముందర చాలా సేఫ్ ప్లేస్. ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు, వీకెండ్స్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఎక్కువగా కూడా స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్ వాళ్ళు అలా వెళ్ళటం అలా జరిగేది. అయితే అలాంటి గండికోట ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఇప్పుడు చాలా
అంటే అక్కడికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు పర్యాటకులు. ఇటువంటి ఘటనలు మరోవైపు దేశవ్యాప్తంగా చూసుకున్నప్పటికీ కూడా పర్యాటక ప్రాంతాల్లో పెరుగుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. అలాంటిది ఇప్పుడు గండికోటలో కూడా ఇటువంటి ఘటన వెలుగు చూడటంతో కూడా ఒక్కసారిగా పర్యాటకులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే దీంతో టూరిస్టుల తాకిడి గండికోటకు తగ్గిపోవటం అయితే జరిగింది. ఇక అక్కడ ఉన్న పోలీసులు కూడా ఇప్పుడు చర్యలు చేపట్టడం అనేది జరిగింది. అక్కడ ఎవరెవరికి వస్తున్నారు, అసలు గండికోటకి ఎవరెవరు అక్కడ నుంచి వెళ్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా నోట్ డౌన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇలా నోట్ డౌన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ కానీ వాటిని కానీ ట్రేస్ చేయడం కూడా కష్టంగా మారింది. ఇంకా అందుకని చెప్పి కూడా ఇప్పుడు ముందుగానే అసలు ఎవరెవరు వస్తున్నారు వెళ్తున్నారు అని చెప్పి కూడా వివరాలు సేకరిస్తూ కూడా ఇప్పుడు పటిష్ట భద్రతని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులకు కూడా భయం లేకుండా ఉండే విధంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ చర్యలు అయితే గండికోట దగ్గర కొనసాగుతూ ఉన్నాయి.